అక్షర న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సంతోష్ అనే యువకుడు మృతి చెందారు. ఇక వైద్యం అందించకపోవడం, డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందాడని బంధువులు ఆరోపించారు. ఇక ఆసుపత్రి ముందు మృతదేహంతో బంధువులు ఆందోళన చేపట్టారు. మృతుడు కాశీపేట మండలం కోమటి చేను గ్రామానికి చెందినటువంటి సంతోష్. ఎందుకని మేము ఉన్నాక తర్వాత సార్ వచ్చి ఎంతన్నా సేపటికి బతిమలాడంగా వచ్చి ఆయన చూసినాక అది స్కానింగ్ తీసిండు. ఊపిరితిత్తులది స్టమక్ స్కానింగ్ తీసి ఆ ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి, లివర్ కొంచెం వాపు వచ్చింది, కిడ్నీలలో కూడా వాపు వచ్చింది అని చెప్పినాక మరి సార్ సెట్ అవుతాడా, మరి వేరే తీసుకుపోమంటారా అంటే ఇంకా గుండె స్కానింగ్ చేపేయాలి, ఆయనకు సిటీ స్కానింగ్ ఉంది, బాడీ స్కానింగ్ ఉంది, ఇవన్నీ స్కానింగ్లు అయిపోయినాక మీరు తీసుకోవాలి, రోగం ఇంకా తెలియదు ఎట్లా తీసుకుపోతారు అని అన్నారు. సరే వీళ్ళు చేస్తున్నారు కదా అని ఉంచిన తర్వాత మళ్ళీ ఈరోజు మార్నింగ్ సిటీ స్కానింగ్ రాసిండు, అక్కడికి తీసుకెళ్ళినాం, స్కానింగ్ తీసుకొచ్చి రిపోర్ట్ ఇచ్చినాక ఆయన మాకు ఏం చెప్పలేదు, మరి దీని పరిస్థితి ఇట్లా తీసుకోండి అని చెప్పలేదు, నా వల్ల అవుతుంది అని చెప్పలేదు, ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నాడు. ఆయనేమో గాబర అయితే బాడీ షేక్ అవుతుంది, వణుకుతాడు, ఇక నేను బతక నన్ను వేరే కాడ తీసుకోవాలి, నేను నన్ను చూస్తలేరు చేస్తలేరు ఆయన మొత్తుకుంటాడు ఆయననే. సరే మరి సార్ ఏం చెప్తలేరు కదరా, మళ్ళీ ఫీజులన్నీ కట్టినాము, అది గుండె స్కానింగ్ కానీ 1500 ప్రాణం పోయినాక కూడా తీసుకున్నారు సార్ గుండె స్కానింగ్ చేస్తా అని. ఆ స్కానింగ్ చేసిందో లేదో తెలియదు, రిపోర్ట్ అయితే ఇంకా అయ్యలేదు, హార్ట్ ఇంకా రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. స్కానింగ్ తీయగానే ఆయనకు నురుగులు వచ్చినాయి, ఇక వాళ్ళని మాట్లాడుకుంటాను పని అయిపోయింది అని సైకిల్ చేసుకున్నాడు. ఏమో మాకు అర్థమైంది, కొంచెం బయట ఉన్నాము, ఇక మేము మొత్తుకుంటున్నాం, ఇక అట్లా అనేసరికి ఇక భయం అయితే మేము మొత్తుకుంటున్నాము. ఇక వాళ్ళు కథం ఆయన సారిగా నేను బయటికి తొక్కుని అంటాను, వీల్ చైర్ ఉంటుంది కదా, ప్రాణం పోయినాక వీల్ చైర్ తీసుకొచ్చి అంబులెన్స్ వాళ్ళు మాట్లాడింది తెలియదు, కరీంనగర్ తీసుకోవాలి అని అంబులెన్స్ లో కథం సగం ఎక్కించి పూర్తి కూడా ఎక్కియలేదు.